నిరుద్యోగులకు ఉపాధి కల్పనే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళ్తుందన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. ఏటీసీలో వివిధ రంగాల్లో విద్యార్థులకు స్కిల్స్ ట్రైనింగ్ ఇస్తున్నామన్నారు. స్కిల్స్ నేర్చుకుంటే లక్షల్లో జీతం వస్తుందన్నారు. జర్మన్ లాంగ్వేజ్ పై బీఆర్ఎస్ అబద్ద ప్రచారం చేస్తుందన్నారు. కేటీఆర్ విదేశీ భాషలు నేర్చుకోవచ్చు, మన పిల్లలకు వద్దా అని ప్రశ్నించారు. మహబూబ్ నగర్ జిల్లా ఎర్నాల గేట్ దగ్గర ఏటీసీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు మంత్రి. పిల్లలు జర్మన్ లాంగ్వేజ్ మాట్లాడుతుంటే సంతోషంగా ఉందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వము ప్రజాపాలన వీళ్ళందరికీ మంచి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. మొన్న ఎలక్షన్లలో కూడా మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. 2 లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి మీ అందరికీ మాట ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు సుమారు 1 లక్ష ఉద్యోగాలు ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఆల్రెడీ భర్తీ చేయడం జరిగింది. ఈ ఏటీసీ సెంటర్స్ పెడితే ఇక్కడ ట్రైన్ చేయొచ్చు, మన పిల్లలకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి ఈ ఆలోచనతోని ఈ ఏటీసీ సెంటర్ పెట్టడం జరిగింది. మనము సరిగా ట్రైన్ అయిపోయి ఈ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్లో మంచిగా ట్రైన్ అయిన తర్వాత మనకు 25 లక్షల ఉద్యోగం మనకు గ్యారంటీడ్గా దొరుకుతుంది. ఆయన అన్నాడు, అరే ఈ ఏటీసీ సెంటర్లో జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకోవాలన్నాడు. అది జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకున్నప్పుడే ఉద్యోగం వస్తుందని చెప్పి ఆయన హీలం చేయడం జరిగింది. నేను ఒకటే ప్రశ్న వేసిన కేటీఆర్కి, అరే నువ్వేమో మీ నాయన నీకు ఇంగ్లీష్ నేర్పించినావు అని చెప్పి నువ్వు అమెరికాకు పోయినావు, నీకు ఉద్యోగం దొరికింది. అక్కడ 5 సంవత్సరాలు అక్కడ ఉద్యోగం చేసుకొని సంపాదించుకొని నువ్వు రావడం జరిగింది వాపస్. మన పిల్లలకు ఎందుకు జర్మన్ నేర్చుకోవద్దు? మన పిల్లలకు 25 లక్షల ఉద్యోగం ఎందుకు రావద్దు? అవునా కదా? టీఆర్ఎస్ టైంలో ఆలోచన లేకుండే మన పిల్లలకు ఎట్లా ఉద్యోగాలు కల్పించాలి, మన పిల్లలకు ఉద్యోగాలు కల్పిస్తే మంచిగా ఉంటుంది, భవిష్యత్తు బాగుంటుంది అని చెప్పి ఈ ఆలోచన టీఆర్ఎస్ పార్టీలో లేకుండే. కేవలం వాళ్ళందరూ సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేయడము, కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఏదో ఒక బురద జల్లడము, ఇవన్నీ నడుస్తున్నాయి. టీఆర్ఎస్ హయాంలో 500 కోట్ల రూపాయలు మహారాష్ట్ర తీసుకెళ్లి ఖర్చు పెట్టండి కేసీఆర్. అరే ఈ నిధులు మన తెలంగాణ ప్రజలకు అవసరము, ఈ తెలంగాణ ప్రజల గురించి మనం ఖర్చు పెట్టాలి. కానీ వీళ్ళందరూ కార్ల తీసుకుపోయి 200 కార్ల వీళ్ళు మహారాష్ట్రకి తీసుకెళ్ళి అక్కడ 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం లేదు. ప్రజలకు మేలు చేయాలని చెప్పి ఆలోచన లేకుండే, కానీ కమిషన్లు దోచుకోవటానికి చెప్పి వారు ఆలోచన. మరి పార్టీ మన కాంగ్రెస్ ప్రభుత్వం పైన బురద జల్లాలని చెప్పి సోషల్ మీడియాలో మస్తు ఖర్చు పెడుతున్నారు. వాళ్ళు ప్రశ్నించాలి కదా, కానీ ప్రశ్నించలేరని చెప్పి వారు ఇష్టం వచ్చినట్టు బురద జల్లుతున్నారు. డెఫినెట్లీ కాంగ్రెస్ ప్రభుత్వము ప్రజల కోసం పనిచేస్తుంది. ప్రజాపాలన ఈ గ్యారంటీలన్నీ కూడా పూర్తి చేయడము